ఫస్ట్ నుంచి బాగుంది. ఉన్న రికార్డ్స్ అన్నీ పోతాయి, అంటే పాత రికార్డ్స్ రెండు బాగున్నాయి అన్న. మ్యూజిక్ కూడా చాలా సెట్ అయింది. పవన్ స్టైల్కి, పవన్ కళ్యాణ్ స్టైల్కి, తమన్ మ్యూజిక్కి చాలా సింగ్ అయింది, బాగుంది. ఇప్పటి వరకు యాక్ట్ చేసిన మూవీస్లో ఇదొక ఫెరోషియస్ మూవీ అని చెప్పొచ్చు. 5-10 వయసులో ఇలా యాక్ట్ చేశారంటే అసలు నమ్మసక్యంగా లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా అభిమానులకి ఈ మూవీ పండగ అని చెప్పొచ్చు. నందమూరి తమన్ అని అన్నారు, ఈ సినిమాతో కొనిదెల తమన్ అని అంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. తమన్ గారు మేసం తిప్పినప్పుడు కొంచెం ఓవర్ అయింది అనుకున్నాను, కానీ నిజంగా సినిమాలో అంత కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత ధైర్యంగా మేసం తిప్పుతాను, ఇదే నా రివ్యూ అని ఛాలెంజ్ చేశారు. తమన్ గారికి ఒక దండం పెట్టవచ్చు, సినిమా సూపర్ ఉంది. అలాగే సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ కానీ ఆయన హీరోని ఎలా చూసుకోవాలనుకున్నారో, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా టేకింగ్ తీశారు. స్క్రీన్ ప్లే కానీ, దర్శకత్వం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్ షాట్స్ కానీ చాలా బాగుంది. కొంతమంది అడుగుతున్నారు సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నరేషన్ ఉందని. సినిమా అర్థం కావాలి కాబట్టి అది నరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఇంటర్వెల్ సీన్ ఒక హై రేంజ్ గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సినిమా ఎండ్ అయ్యేసరికి కూడా ఒక రకమైన హైప్ అనేది క్రియేట్ అవుతుంది. పార్ట్ 2 అని రివీల్ చేస్తారు చాలామంది కూడా. పార్ట్ 2 కూడా ఉంది, OG 2. అది ఇంకా పుష్పలో ర్యాంపేజ్ ఎలాగో ఓజీలో పార్ట్ 2 అలా ఉంటుంది అన్న. ఓజీ మూవీ గురించి ఒకటే చెప్తున్నా, ఇట్స్ ఏ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యానిజం చూపించాడు. సేమ్ అట్లానే సుజిత్ కూడా ఈ మూవీ తీసి తన ఫ్యానిజం చూపించాడు. ఈ సినిమాకి 3 హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్. ఒకటే చెప్తున్నా అన్న, ఇంటర్వెల్ బ్యాంగ్కి అయితే మీకు వర్త్ వాచ్. మీకు పెట్టిన డబ్బులు అసలు ఆ సీన్కి అయితే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తాయి. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పచ్చు. ఇంట్రో టైటిల్ కార్డ్స్కే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి, అంత బాగుంది. అసలు సినిమా అంటే ఇది కదా ఎలివేషన్, ఇది కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా మాడ్యులేషన్ అంటే. అసలు ఒక్కొక్క సీన్కి అయితే ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. తమన్ కూడా అసలు బాలయ్యని ఎంత పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో, పవన్ అన్నను కూడా అంతే పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయించాడు. ఇంటర్వెల్ సీన్కి వచ్చే బీజిఎంకి అయితే అమ్మాయిలు కూడా లేచి అరుస్తున్నారు. అరిచి గొంతులు పోయినాయి. సినిమా అయితే అదిరిపోయింది. ఓజీ మాత్రం